రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని గట్టిగా తీసుకోగలుగుతాడా ముందరికి, లేదా ప్రియాంక గాంధీ వాద్రాకు ఆ సమర్థత ఉందా? మొన్న పార్లమెంట్లో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏందనంటే, ప్రియాంక వాద్రా కూడా అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతుందొచ్చు, కాకపోతే ఆమె మాటలల్లో ఆమె నడవడిలా నాకు ఒకటి ఏం కనిపించిందనంటే, మనము పబ్లిక్లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్లస్ నా అంబిషన్ పెద్దగా ఉన్నప్పుడు నేను కంపోజ్గా ఉండాలి, క్రిటిసిజంని కూడా తీసుకోవాలా, విమర్శను కూడా తీసుకోవాలా, అది నా ముఖంలో కనబడద్దు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా సేమ్ ఫ్యామిలీ, సేమ్ లెగసీ, సేమ్ పార్టీ, కాకపోతే ఇలా పొలిటికల్ ఇన్స్టింక్ట్స్ చూడుండ్రి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా గిరీష్, దశాబ్దాల వారుగా కాంగ్రెస్ పార్టీ ఒకటే లీడర్ని ప్రొజెక్ట్ చేసింది, ఫ్యూచర్ ఫేస్ అని. ఎవరిని? రాహుల్ గాంధీ గారిని ప్రొజెక్ట్ చేసింది. నేనేమంటున్నా అంటే, ఎలక్షన్స్ డేటా గ్రౌండ్ రియాలిటీలు తీసుకొని చూస్తే డిఫరెంట్ స్టోరీ చూపిస్తున్నాయి. ఈ ఫ్యూచర్ ఫేస్కి అసలు ఫ్యూచర్ ఉందా అని అనిపిస్తుంది. క్వశ్చన్ ఏందనంటే, అసలు కార్యకర్తలు కంఫర్టబుల్ ఉన్నారా కాంగ్రెస్లో? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. రాహుల్ గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి బెస్ట్ లీడర్ కాగలుగుతాడా?